డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నా పేరు మల్లికార్జున. పిఎస్ ఫతేపూర్ ప్రాథమిక పాఠశాల మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఈ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ గత 10 రోజుల నుంచి మా గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు చాలా శరవేగంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మా మౌలిక వసతులకు సంబంధించిన పనులు 10 రోజుల నుంచి ఈ ఫండ్స్ రిలీజ్ చేసిన విషయంలో మా ఊరి వాళ్ళు గ్రామస్తులు చక్కగా పనులు చేస్తూ ఫ్లోరింగ్ మరియు కరెంటు డోర్స్ విండోస్ ఎవ్రీథింగ్ ఇంకా కలర్ కూడా వేస్తారని అంటున్నారు. ఫ్యాన్లు ప్రతి తరగతి గదికి 2 ఫ్యాన్లు 2 ట్యూబ్ లైట్లు ఇంకా వరండా పిల్లలకు ఆట స్థలం కూడా క్లీన్గా చేసి ఇస్తామని చెప్తున్నారు. దీంతో పాటు మా గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థి మా పాఠశాలకు రావడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఎంతో కష్టపడి బడిబాట చేసి పిల్లలను వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వసతులు మౌలిక వసతులు లేక చాలామంది పిల్లలు అయ్యో ఇక్కడ కూర్చోవడానికి బండలు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు? మేము ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా స్ట్రెంత్ పర్టికులర్స్తో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు పిల్లలకు కో కరికులర్ యాక్టివిటీస్ మరియు ఆటలు పాటలు అవన్నీ చేయాలని ఈ సంవత్సరం నుంచి మేము ఇన్ని రోజులు పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నా సరే వసతులు లేక చాలా మంది పిల్లలు కింద కూర్చోవడం తల్లిదండ్రులు కూడా బాధపడడం చూసి ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో మాకు స్కూల్స్ స్టార్ట్ కాకముందే ఫండ్స్ కూడా రిలీజ్ చేసి 10 రోజుల నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఈ పడిబాటలో కూడా మేము ఎక్కువ స్ట్రెంత్ చేసి మా స్కూల్ను బలోపేతం చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం కానీ తర్వాత ఇప్పుడు కొంతమంది కొత్త విద్యార్థులు ఉంటారు కదా, ఎంతమంది జాయిన్ అయ్యింది? ప్రస్తుతం మా పాఠశాల 1వ తరగతిలో అంగన్వాడీ నుంచి వచ్చిన పిల్లలు 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ మేము 1వ తరగతిలో జాయిన్ చేసుకుంటాము. ప్రతి తరగతిని అలాగే ఫార్వర్డ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ 5th క్లాస్ పిల్లలను మా జెడ్పీహెచ్ఎస్ ఫతేపూర్. అదేవిధంగా బాల కార్మికులు ఇప్పుడు మనకు బట్టీల్లో కానీ తర్వాత పరిశ్రమల్లో కానీ ఇప్పుడు అంగన్లో పనిచేసే అటువంటి వాటి మీద ఏమన్నా మీరు సెర్చింగ్ ఇట్లా చేసారు? అంటే మా పాఠశాలలో చుట్టుముట్టు బాల కార్మికులు కానీ ఇటుక బట్టీలు కానీ ఏవి లేవు. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి విద్యార్థి 5 నుంచి 15 వయసున్న 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న ప్రతి విద్యార్థి మా పాఠశాలలో కానీ జెడ్పీహెచ్ఎస్లో కానీ చదువుతున్నారు. మేము అట్లా ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కూడా మేము జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రాయడం కానీ చదవడం కానీ నేర్చుకోవడం కానీ కొంతమంది వెనుకబడిన విద్యార్థులు ఉంటారు కదా, వాటికి మీరు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? ముఖ్యంగా మేము చదవడానికి ఇప్పుడు లాస్ట్ టైం మాకు లైబ్రరీ బుక్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా ఒక ర్యాక్గా ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న పీరియడ్లో పిల్లలతో ఆ కథల పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు బొమ్మలతో కూడిన పుస్తకాలను చదవడానికి మరియు రాత మంచిగా ఉండడానికి ప్రతి తరగతిలో 4 రూల్ నోట్స్ కంపల్సరీ మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాము. 4 గీతల కాపెట్టారు. ఇంగ్లీష్ రైటింగ్ చాలా చక్కగా మా పిల్లలు ఇప్పటికైనా 1st to 5th క్లాస్ వరకు చాలా చక్కగా రాస్తారు ఇంగ్లీష్. బడిబాటలో మీరు సాధించినటువంటి ఇప్పుడు పురోగతి ఎలా ఉంది? మాకు బడిబాటలో కాకుండా రెగ్యులర్గా మా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ మా పాఠశాలకు వస్తారు. బడిబాటలో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ పనులను చూసి మా పాఠశాల యొక్క అభివృద్ధి మౌలిక వసతులు ఇంకా ఎక్కువగా వస్తారని మేము ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కూడా మా పాఠశాలకు ఆకర్షితులయ్యి వస్తారని. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.